అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండంలోని మొదటి 47 వచనాలను ముందు ధ్యానం చేసుకున్నామండి. ఇప్పుడు 48వ వచనం నుండి 90వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకుందామండి. దయచేసి ఈ వీడియో చూసేవారు ముందు వీడియో చూడకపోతే దయచేసి అది కూడా దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ అడిగి వేడుకొంచున్నాను. 48వ అధ్యాయం నుండి ధ్యానం చేసుకుందామండి. 7వ దినమున అర్పణముగా తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రామీయులకు ప్రధానుడనైన ఎలీషామ. అతడు పరిశుద్ధమైన తులము పరిమాణమును బట్టి 135 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 75 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా 2 నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపత్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేళ్లను, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. అది అమీహూదు కుమారుడైన ఎలీషామ అర్పణము. 8వ దినమున అర్పణముగా తెచ్చినవాడు పెదాసూరు కుమారుడైన మనష్యులకు ప్రధానుడైన గమలీయేలు. అతడు పరిశుద్ధమైన తులము పరిమాణమును బట్టి 135 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 75 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా 2 నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి 10 తులముల బంగారు ధూపత్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేళ్లను, ఏడాది గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము. 9వ దినమున అర్పణముగా తెచ్చినవాడు గిద్యోని కుమారుడైన బెన్యామీనులకు ప్రధానుడైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులము పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 75 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యంగా 2 నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 షెకెలుల బంగారు ధూపత్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేళ్లను, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాది 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోని కుమారుడైన అబీదామును అర్పణము. 10వ దినమున అర్పణముగా తెచ్చినవాడు అమీనాదాయి కుమారుడైన దానియులకు ప్రధానుడైన అహీయేజరు. అతడు పరిశుద్ధమైన తులము పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను, 75 తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా 2 నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపత్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేళ్లను, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాది 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీనాదాయి కుమారుడైన అహీయేజరు అర్పణము. 11వ దినమున అర్పణముగా తెచ్చినవాడు ఓక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడైన పగియేలు. అతడు పరిశుద్ధమైన తులము పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 75 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా 2 నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపత్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేళ్లను, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాది 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఓక్రాను కుమారుడైన పగియేలు అర్పణము. 12వ దినమున అర్పణముగా తెచ్చినవాడు ఏనాను కుమారుడైన నఫ్తాలీలకు ప్రధానుడైన అహీరా. అతడు పరిశుద్ధమైన తులము పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 75 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా 2 నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపత్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము. బలిపీఠమును అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠిత అర్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపత్తులు 12, ప్రతి వెండి గిన్నె 130 తులములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 75 తులములది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులము పరిమాణమును బట్టి 2400 తులములది. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపత్తులు 12, వాటిలో ఒక్కొక్కటి పరిశుద్ధమైన తులము పరిమాణమును బట్టి 10 తులములది.
ఆ దోపట్టులు బంగారమంతయు 120 తులములది. దహన బలి పశువులన్నీ 12, కోడెలు పొట్టేళ్ళు 12, ఏడాదివైన గొర్రె పిల్లలు 12, వాటి నైవేద్యములు పాప పరిహారార్థమైన మగమేక పిల్లలు 12, సమాధాన బలి పశువులు 20, 4 కోడెలు పొట్టేళ్ళు 60, మేకపోతులు 60, 20 ఏడాదివైన గొర్రె పిల్లలు 60. మోషే యెహోవాతో మాట్లాడుట ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసమును మీదనున్న కరుణాపీఠం మీద నుండి అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.